తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బాస్ అంటే ఒక్కరే, ఆయనే మెగాస్టార్ చిరంజీవి. 4 దశాబ్దాలుగా ఆయన వెండి తెరపై సృష్టిస్తున్న ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక్కువే. గతేడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో ఊర మాస్ హిట్ కొట్టిన చిరు ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ గారు మూవీతో ఏకంగా 350 కోట్ల రూపాయలు వసూలు సాధించి తన రికార్డులను తానే తిరగరాసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా చిరంజీవిలోని వినోదాన్ని, నటనను కొత్త కోణంలో ఆవిష్కరించింది. ఇప్పుడు మెగాస్టార్ మళ్లీ తన మాస్ అవతారాన్ని ఎత్తబోతున్నారు. వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ హిట్ అందించిన దర్శకుడు బాబీ కొల్లితో చిరంజీవి మరోసారి చేతులు కలపటం ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ పట్టాలేకబోతోంది అనగానే అభిమానుల్లో ఉత్సాహం నరనరాల్లో ప్రవహిస్తోంది. మెగా 158 గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నిటికీ తెరదించుతూ తాజా సమాచారం బయటకు వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే బాబీ కొల్లి పక్కా మాస్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని, చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా అద్భుతమైన ఎలివేషన్స్ ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కేవలం ఒక మాస్ యాక్షన్ డ్రామా మాత్రమే కాదు, ఇందులో బలమైన ఎమోషన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. గతంలో వాల్తేరు వీరయ్యలో వీరయ్యగా చిరంజీవి చూపించిన నటన ఒకెత్తైతే, ఈ మెగా 158 లో ఆయన పాత్ర మరింత వైవిధ్యంగా, పవర్ఫుల్ డైలాగ్స్ తో ఉండబోతోందని చిత్ర యూనిట్ లీకులిస్తోంది. ఈ ప్రాజెక్టు వెనుక ఉన్నది సామాన్యమైన ప్రొడక్షన్ హౌస్ కాదు. కన్నడలో యష్ హీరోగా, టాక్సిక్, తమిళంలో విజయ్ హీరోగా, జననాయకన్ వంటి భారీ సినిమాలను నిర్మిస్తున్న కేవిఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఘనంగా అడుగు పెడుతోంది. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు వారు సిద్ధమయ్యారు. ఇందులో మెగాస్టార్ సరసన జాతీయ అవార్డు గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రియమణి హీరోయిన్ గా నటించబోతున్నారు. చిరు, ప్రియమణి కాంబినేషన్ తెరపై చాలా కొత్తగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ ఒక కీలక పాత్రలో మెరవనుంది. ఇక అభిమానులను ఉర్రూతొలగించే విషయం ఏమిటంటే, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేకమైన, అత్యంత శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే దక్షిణాది ఇండస్ట్రీలో ఇది అతిపెద్ద మల్టీ స్టారర్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సంగీతం విషయానికి వస్తే ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్ ఎస్ ఈ చిత్రానికి ట్యూన్లు కడుతున్నారు. మెగాస్టార్ సినిమా అంటే పాటలు, డాన్సులు ఏ రేంజ్ లో ఉండాలో తమన్ కు బాగా తెలుసు. ఇప్పటికే ఆయన కొన్ని అదిరిపోయే మాస్ సాంగ్స్ సిద్ధం చేశారని తెలుస్తోంది. 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి చూపిస్తున్న ఉత్సాహం చూసి యువ హీరోలే ఆశ్చర్యపోతున్నారు. ఒకవైపు ఈ బాబీ సినిమా పట్టాలెక్కుతుండగా, మరోవైపు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ఓకే చేశారట. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని సమర్పిస్తుండటం సినిమా ఇండస్ట్రీలోనే ఒక సంచలనం. ఇవే కాదు, సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రం ఇప్పటికే విడుదలకు సిద్ధమవుతోంది. నిరంతరం కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ కమర్షియల్ హంగులతో కూడిన సినిమాలను చిరంజీవి ఎంచుకుంటున్న తీరు ఆయనలోని నిరంతర విద్యార్థిని చాటి చెబుతోంది. బాబీ కొల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి అంటేనే మెగాస్టార్ సీజన్ కాబట్టి మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవటం ఖాయం. మెగా 158 మూవీకి సంబంధించిన మరిన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ ప్రారంభమైతే మెగాస్టార్ నుంచి వచ్చే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేయడం గ్యారంటీ.